39వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో మీ పిల్లలముగా తండ్రి మేమందరము చేరుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటలు పాడుతూ మీ నామాన్ని మహింపరిచి ఉన్నాం. వాక్య పరిచర్యలు కూడా తోడుగా ఉండండి. మీ ఉన్నతమైన మాటలతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పెట్టేది ఈరోజు మనమందరము 39వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో మనం ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలము 2 అంశాలు, మధ్యాహ్నం 1 అంశంతో ఈరోజు దేవుని యొక్క సంగతులను మనం విందాం. ఇప్పుడు ఒక సీజన్ అనేది క్రిస్టియానిటీలో నడుస్తూ ఉంది. ఏం సీజన్ ఇది? శ్రమ దినాలని కొందరు, లెంట్ డేస్ అని మరికొందరు. ఇది జరుగుతూ ఉంది. దీని ఎండింగ్ ఎప్పుడు? మరి ఎండింగ్ ఎప్పుడు? వచ్చే ఆదివారంతో. వచ్చే ఆదివారం ఏంటి స్పెషల్? ఈస్టర్. అంటే యేసుక్రీస్తు వారు 3వ దినాన మరణాన్ని జయించి మృత్యువును జయించి లేచినట్టుగా ఆదివారాన్న ఈస్టర్గా జరుపుతారు. ఇక శుక్రవారం వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మరణించినటువంటి దినముగా గుడ్ ఫ్రైడేగా చేస్తారు. ఇక నిన్నటి దినాన ఏం చేశారు? మట్టల ఆదివారాన్ని చేశారు. మట్టల ఆదివారం అంటే ఏంటి? మన చుట్టూ పొలంలో ఈత చెట్లు ఉంటాయి. ఈత చెట్లు యొక్క ఆకులను ఈత మట్టలు అంటారు. అంటే ఆ ఆకులు చిగుర్లు కోసి, లేకపోతే కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్టు ఆకులు చిగుర్లు కోసి వాటికి పువ్వులు గుచ్చి ఊరంతా తిరుగుతూ దావీదు కుమారునికి జయము హోసన్న హోసన్న అంటూ పాటలు పాడుతూ పూలు జల్లుతూ కేరింతలు కొడుతూ తిరుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారికి జయము అంట. దానిని ఏమన్నారంటే మట్టల ఆదివారం అన్నారు. అయితే వీటిని చాలామంది చేస్తారు, మరి కొందరు చేయరు. చేసినా చేయకపోయినా బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని సందర్భాలను మనం ఆలోచించాలి. అంటే ఆ చరిత్రను మనం తెలుసుకోవాలి. అవి చేస్తారా చేయరా అనేది కాదు, కానీ ఆ చరిత్రను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే, ఈ ఉదయకాలంలో మొదటి భాగం అంటే ఈ టాపిక్ ఇప్పుడే కంప్లీట్ అవుద్ది. రెండవది చెప్పే టాపిక్ వేరు. ఈ టాపిక్ రాసుకోండి. ప్రభుని సేవలో గాడిద పాత్ర. ప్రభుని సేవలో గాడిద పాత్ర. ఇదేంటి? గాడిదే. గాడిద అనే జంతువుని గురించి మనందరికీ తెలుసు. దాన్ని దేన్ని ఉపయోగిస్తారు? దేనికోసం ఉపయోగిస్తారు గాడిదని? బరువులు మోయించడానికి. బరువులు మోయించడానికి గాడిదను ఉపయోగిస్తారు. అందుకనే దాన్ని ఏమన్నారంటే భారవాహకము అన్నారు. భారవాహకం అంటే బరువులు మోసేది. గార్ధబము అని కూడా అన్నారు. గార్ధబం, భారవాహకము, గార్ధబము,
గాడిద. ఎవరన్నా బాగా పిల్లలు బస్తాలు బస్తాలు పుస్తకాలు మోస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏముంటో తెలుసా? ఏటర్ గాడిదలాగా మోస్తున్నావు, పుస్తకాలు గాడిదలాగా మూసేస్తున్నావు ఏంటి అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. అంటే గాడిద బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. తర్వాత గాడిద ఇంకెందుకు ఉపయోగపడుతుంది తెలియదేం మనకి కదా. గాడిద ఇంకెందుకు ఉపయోగిస్తారు? గాడిద పాలు తీసి పిల్లలకు పట్టిస్తారు, వెంటనే పట్టించాలి, లేట్ చేయకూడదు. అందులో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కనుక గాడిద పాలు పితికిన వెంటనే పట్టించేయాలి. అందుకనే ఇది గేదె పాలు కొనుక్కున్నట్టుగా లీటర్ల లెక్కన ఎవడు అమ్మడు దాన్ని. గాడిద పాలు కావాలంటే గాడిదని ఇంటికి తీసుకుని వస్తాడు, లేకపోతే గాడిద ఎక్కడ ఉంటే అక్కడికి మనమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వెంటనే ఆ పాలు తీపించుకుని వెంటనే తాగేసేయాలి. ఇలాగ రెండో దానికి కూడా గాడిద ఉపయోగపడుతుంది. గాడిద గురించి మనకు బాగా తెలుసు. మనల్ని గాడిదతో పోల్చారనుకోండి, వెంటనే మనకు ఫ్రీగా కోపం కూడా వస్తుంది కదా. మనల్ని గాడిదతో పోలిస్తే ఊరుకుంటామేంటి? అయితే బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో గాడిద యొక్క ప్రస్థానం అనేది మనకు కనబడుతూ ఉంది. అనేక సందర్భాల్లో గాడిద యొక్క ప్రస్థానం. ఉదాహరణకి బిలాము అనే ప్రవక్త ఉంటాడు, ఉన్నాడా? ఏం జరిగింది అప్పుడు? గాడిద మీద ఎక్కాడు, ఇజ్రాయేలీలను శపించడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ గాడిద మీద ప్రయాణం చేసేటప్పుడు ఎదురుగా ఒక దేవదూత కత్తి పట్టుకొని నిలవబడిందట. గాడిద మీద కూర్చున్న ఆయనకి ఏమీ తెలియట్లేదు. గాడిదకి తెలిసింది సిచ్యువేషన్. నా యజమానుడిని కనుక ఇలా తీసుకుని వెళ్తే ఇప్పుడు ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి దేవదూత ఏం చేస్తుంది? నా యజమానిని చంపేస్తుంది. కనుక ఆ పక్కన ఉన్నటువంటి ద్రాక్ష తోటలోనికి పరిగెట్టిందట. ఆ పక్కనున్న ద్రాక్ష తోటలోనికి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా ఆ దేవదూత కత్తి పట్టుకుని వచ్చింది. అప్పుడు మరలా ఇంకొక సందులోనికి పరిగెట్టిందట. ఎప్పుడైతే గాడిద ఇలాగా అటు ఇటు పరిగెడుతుందో ఆ బిలాము గారి కోపం వచ్చి గాడిదను కొడతాడు. గాడిదను కొడితే గాడిద ఇప్పుడు మాట్లాడింది. గాడిద ఎందుకు మాట్లాడుతుంది అన్నటువంటి ఆలోచన లేకుండా గాడిదతో డిస్కషన్ పెట్టుకున్నాడు బిలాము. గాడిద మాట్లాడుతుందా? వాండర్ పెడుతుంది. గాడిద అరుపును వాండ్రము అంటారు. కానీ బిలామేమో గొడవ పెట్టుకుంటున్నాడు గాడిదతోని. నేను ఎప్పుడైనా ఇలా చేశానా అని అడుగుతుంది. మరి ఎందుకు ఇప్పుడు ఇలా చేసావంటాడు. ఇది గాడిదను గూర్చి. పాత నిబంధన యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా గాడిద గురించి దేవుడు ఇలా రాయించాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డే తెలుసుకును. గాడిదకి ఏం తెలుసట? తన యజమానుడు ఎవరో, దానికి గడ్డేసేది ఎవరో, మేత పెట్టేది ఎవరో, ఎవరు కట్టేసుకున్నారో, ఎవరు నీళ్లు పెడుతున్నారో, ఎవరు దాని యొక్క బాగోగులు చూసుకుంటున్నారో ఇవన్నీ కూడా గాడిదకి తెలుసట. ఇక్కడ గాడిద గురించి చెప్పిన తర్వాత కింద ఏమంటున్నారంటే, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకును, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అన్నాడు. అదేంటి? గాడిదకి తెలుసు కానీ, ఇక్కడ మనం ఆలోచించవలసింది, గాడిదకు తెలుసు కానీ నా ప్రజలకు మాత్రం నా కోసం ఏమీ తెలియడం లేదు, వీళ్ళకి యోచించడం లేదు, ఆలోచించడం లేదు వీళ్ళు నా కోసం. వాళ్ళకి తెలివి లేదు, నేనెవరో తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు. అంటే గాడిద తన సొంత వాణిని తెలుసుకుంది కానీ ఇజ్రాయేలీల ప్రజలు తమ సొంతమైనటువంటి దేవుణ్ణి మాత్రం తెలుసుకోలేదటండి. తమ సొంతమైనటువంటి యజమానుని తెలుసుకోలేకపోయారట ఇశ్రాయేలీలు. కానీ గాడిదకు మాత్రం
తన సొంత యజమాని ఎవరో తెలుసట. ఇది మనం పాత నిబంధనలు ఉన్నటువంటి బిలాము సందర్భం కానీ, లేదా ఇక్కడ దేవుడు రాయించినటువంటి సందర్భం కానీ ఇలాగ మనం చదువుతూ ఉన్నాం. అసలు ప్రాచీన కాలంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, వేటిని ఉపయోగించేవారు? 100కి 100% మొట్టమొదటి ప్లేస్ ఎవరిది అంటే గాడిదలదే, ఒంటెలది, గుర్రాలది. ఈ మూడేనండి. ఇప్పుడు చూడండి, కారుల్లో మోడల్స్ ఉన్నాయి కదా, బైకుల్లో రకాలు ఉన్నాయి కదా. పాతకాలానికి వెళ్ళిపోతే మూడు మోడల్స్. ఒకటేమో గాడిద, ఇంకోటేమో ఒంటె, మరొకటేమో గుర్రం. ఈ 3 వాహనాలే కనబడేవి. అది ఎడారి ప్రాంతమైనా, లోతట్టు ప్రాంతమైనా, ఎండైనా, వానైనా, ఎలాంటి ప్రదేశానికైనా ఈ 3 వాహనదారులు. వాటి మీదే కూర్చుంటే సాఫీగా వెళ్ళేవి. బరువు కదండి, బరువు మోసుకుని వెళ్ళాలి. ఎంత దూర ప్రయాణం, సుదూర ప్రయాణం. ఇంత దూరం కాలినడకన వెళ్ళాలి అంటే ఏమండి చాలా కష్టం. ఇసుక ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో మనుషులు నడిచి వెళ్ళటం, నెత్తి మీద బరువును పెట్టుకుని వెళ్ళడం అంటే చాలా కష్టం. కనుక గాడిదలను ఎక్కువ ఉపయోగించేవారు, ఒంటెలు, ఆ తర్వాత గుర్రాలను కూడా ఉపయోగించేవారు. గుర్రాలు కూడా అన్ని చోట్ల పరిగెట్టవు. గుర్రానికి బండి కట్టారు, ఇసుకలో వెళ్ళాలి, ఎక్కడ కదులుతుంది? ఇక బండి కదలదు. ఒంటె అయితే నడుస్తుంది, గాడిద కూడా నడుస్తుంది. దాని మీద ఎంత బరువు వేసినా మోస్తుంది. అందుకనే సామెత కూడా పుట్టుకొచ్చింది. ఏంటి? భార్య భర్తలు ఇద్దరు గాడిదని తీసుకుని ప్రయాణం చేశారు. ఆ తర్వాత మీకు తెలుసు, గాడిద మీద ఆయన ఎక్కితే ఒక గొడవ, ఆవిడని ఎక్కిస్తే మరో గొడవ, ఇద్దరు ఎక్కితే అంతకన్నా గొడవ, ఇద్దరు దిగితే మరో గొడవ. సామెత కూడా అందుకని పుట్టుకొచ్చింది. రైట్. అయితే యేసు ప్రభువారి యొక్క ఆయన ఉన్నటువంటి కాలంలో ఆయన పనికి ఉపయోగపడడానికి కూడా గాడిద ఉపయోగపడింది. ఇంకా పూర్వపు దినాల గురించి మనం మాట్లాడితే, రాజులను అభిషేకించి ఊరంతా ఒక రౌండ్ వేయాలిగా, అంటే తిప్పాలి కదా. ఆ ఊరంతా తిప్పాలి అంటే గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగేవారండి. గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగేవారు. తర్వాత కాలంలో గుర్రాల మీద తిప్పడం మొదలెట్టారు. ఎందుకంటే గుర్రాలు ఉన్నంతగా గాడిదలు అందుబాటులో ఉండవు ఇప్పుడు ఎవరికి. అంటే 2 సందర్భాల్లో ఉపయోగించేవారు. ఒక వ్యక్తిని అభిషేకం చేసి ఒక పదవిలో అతను కూర్చోబెట్టినప్పుడు గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా కూడా సంబరం చేసేవారు. అది ఒకటైతే, మరొకటి ఏంటంటే ఎవడైనా తప్పు చేస్తే గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగడం కూడా ఆనవాయితీ. తప్పు చేసినటువంటి వ్యక్తిని 2 రకాలుగా ఉపయోగించేవారు. తప్పు చేసినా ఊరేగడానికి గాడిద మీద కూర్చోబెట్టేవారు. లేకపోతే ఆయన ఏదైనా ఘనకార్యం చేసినా, ఒక రాజుగా కానీ లేదా ఇంకేదైనా పదవిలోనికి ఆయన అందులో ఉన్నప్పుడు ఊరందరికీ ఘనంగా చెప్పడానికి ఆ గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించేవారు. మొత్తానికి గాడిద మీద ఎక్కాడంటే అదొక చరిత్ర. ఒక హిస్టరీ క్రియేట్ చేసిన వాడిని గాడిద మీద ఎక్కిస్తారు. ఒక ప్రముఖుడిని మాత్రమే గాడిద మీద ఎక్కిస్తారు. ఒక గొప్ప వ్యక్తిని మాత్రమే గాడిద మీద ఎక్కిస్తారు. కొన్ని సందర్భాల్లో డీగ్రేడ్ అంటే తక్కువ పరిస్థితుల్లో కూడా గాడిద మీద ఎక్కిస్తారు. ఇది చరిత్ర మనకు తెలిసినటువంటి విషయమే. ఈ గాడిద దేవుని పనిలో కూడా, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునికి కూడా సేవ చేయడానికి ఉపయోగపడింది. ఇంతకుముందు ఎవరైనా గర్భవతులు ఉన్నారనుకుందాం, వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చేతిలో ఆటోలు ఎక్కడవి, బైకులు ఎక్కడవి, అంబులెన్స్లు ఎక్కడవి, కార్లు ఎక్కడవి? ఏమండి, వాళ్ళ దగ్గర ఉండేది ఏంటంటే గాడిద. గాడిద మీద కూర్చోబెట్టడం, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటం. అసలు పాతకాలంలో గాడిద లేకపోతే పనులు ఏమి జరగవు. పాత రోజుల్లో గాడిద లేకుండా ఏ పని జరగదండి. అంటే గాడిదకి అంత ప్రాముఖ్యమైన స్థానం అనేది ఉంది. ఈ రోజుల్లో వేరు, కానీ
పాత రోజుల్లోకి వెళ్తే గాడిదకు ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఇంకా మనం ఆలోచిస్తే ప్రభువారి యొక్క సేవకు గాడిద కూడా ఉపయోగపడింది. ప్రభువారి యొక్క సేవకు గాడిద కూడా ఉపయోగపడింది. ఒకసారి చూద్దాం కొన్ని వాక్యాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ప్రపంచం నిన్న ఏ సెలబ్రేషన్ అయితే చేసుకుందో ఆ సిచ్యువేషన్ మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఒకసారి చూద్దాం. అది మత్తయి సువార్త 21 మొదటి నుండి కొన్ని వాక్యాలను ఆలోచిద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఇక్కడ యెరూషలేం అనేటటువంటి ప్రాంతానికి దగ్గరగా వచ్చారట. అసలు యెరూషలేం ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు యెరూషలేం ప్రాంతానికి యేసుక్రీస్తు వారి శిష్యులు ఎందుకు వస్తున్నారండి? అక్కడెక్కడో సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసుకుంటూ ఆ ఊరు, వాడ, కపెర్నహూము, నజరేతు, గలతీయ, గలిలయ ఆ ప్రాంతాలన్నీ అలా తిరగొచ్చు కదా. యెరూషలేం అనే ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు చచ్చిపోవడానికి వస్తున్నాడు ఆయన. ఆయన యెరూషలేంకి రావడానికి కారణం ఏంటో తెలుసా? చచ్చిపోవడానికి వస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఒకరోజు, అంటే నిన్నటి దినాన మట్లాదివారం అని ఏదైతే సెలబ్రేషన్ చేశారో ఆ రోజు ఆయనను రాజుగా అభిషేకించాలనుకున్నారు. మరలా ఆ రోజు వచ్చేటప్పటికి ఆయన సజీవుడిగా లేడు. ఏదైతే మట్టలాదివారం అని ఈరోజు క్రైస్తవ్యం ఒక పండగను చేస్తూ ఉందో ఆ రోజున వాళ్ళంతా ఏం చేయాలనుకున్నారంటే ఒక రాజుగా అభిషేకించాలనుకున్నారు. పట్టుమని 4 రోజులు అవ్వలేదండి. సోమ, మంగళ, బుధ, గురువారం సిలువేశారు తీసుకుని వెళ్ళి. బుధవారం నైట్ పట్టుకున్నారు. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అనుకుంటున్నారు. ఆయన సిలువేసిన శుక్రవారం కాదు, గురువారం వేశారు సిలువ. ఆధారాలు కావాలంటే ఛానల్లో వెతుక్కోండి, ఉంటుంది. యేసుక్రీస్తు వారిని సిలువేసింది ఏ రోజు అని వెతికితే వస్తుంది మీకు. 2 భాగాలు ఉంటాయి. ఆయన బుధవారం రాత్రి పట్టుకున్నారు, గురువారంన సిలువేసి చంపేశారు. మధ్యలో ఎన్ని రోజులండి? ఆదివారం ఏమో రాజుని చేస్తారన్నారు, సోమ, మంగళ, బుధవారం పగలు, అంతే. మధ్యలో 2 రోజులు గడిచాయి. 3వ రోజుకి పట్టేసుకున్నారు వెళ్ళి. మధ్యలో 2 రోజులు ఓపిక పట్టారండి. 3వ రోజున పట్టేసుకున్నారు, సిలువ వేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు. వాళ్ళ పన్నాగాన్ని నెగ్గించేసుకున్నారండి. రైట్, చదువుదాం. అంటే యేసుక్రీస్తు వారు ఈ యెరూషలేం అనే ప్రాంతానికి రావడానికి గల కారణం ఏంటి అంటే చచ్చిపోవడానికి. ఒకానొక రోజునేమో వాళ్ళంతా పట్టుకోవడానికి ట్రై చేస్తే అక్కడ నుండేమో వెళ్ళిపోయాడు. ఫ్యాన్లను ఆఫ్ చేయండి, వోల్టేజ్ సరిపోవట్లేదు. ఒకానొక రోజునేమో వాళ్ళంతా పట్టుకోవాలి, బంధించాలి, కొట్టాలి, తిట్టాలి అని ఏవో ప్రయత్నాలు చేశారు, చంపేయాలనుకున్నారు. అలాంటప్పుడేమో ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎవరూ పిలవకపోయినా ఆయనే వచ్చేసాడు యెరూషలేంకి. ఎందుకు అంటే ఆయన చనిపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది కనుక. చూద్దాం. యెరూషలేంకి వచ్చారు. 2 శిష్యులకి ఒక విషయాన్ని చెప్తే ఉన్నాడు ఆయన. 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని శిష్యులకి చెప్పారండి. ఎవరు? ఏమని? ఈ ఎదురుగా ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలోనికి వెళ్ళండి,
ఒకరి ఇంటి దగ్గర ఒక గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది, రెండిటిని తోలుకుని వచ్చేయండి నా కోసం అన్నాడు. రెండిటిని కూడా తోలుకొచ్చేయండి, గాడిద పిల్ల నా కోసం తోలుకుని రండి, కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పి తోలుకుని రండి నా కొరకు అన్నాడు. నా కొరకు తోలుకుని రమ్మన్నాడు. ఈ సందర్భంలో ఇక్కడ ఒక మాట ఉంది, మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అన్నాడు. అసలు గాడిద కోసం ఈయన ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పారండి గాడిద కోసం? గుర్రాన్ని తీసుకురమ్మని చెప్పొచ్చుగా, ఒంటెని తీసుకుని రమ్మని చెప్పొచ్చుగా, రథాలు తీసుకుని రమ్మని చెప్పొచ్చుగా. కానీ ఒంటెలు అనలేదు, గుర్రాలు అనలేదు, రథాలు అనలేదు, గాడిద పిల్ల అంటున్నాడు. గాడిద పిల్ల, వీటిని తోలుకుని రమ్మని చెప్పారు. రైట్. 3వ వచనం, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలి ఉన్నవని చెప్పవలెను. మీరు వెళ్ళారు, గాడిదని కట్టేశారు కాబట్టి కట్లు విప్పారు, తోలుకొస్తుంటే ఎవడైనా వచ్చి, రే అబ్బాయిలు ఎవర్రా మీరు, ఏంట్రా గాడిదని తోలుకెళ్ళిపోతున్నారేంటి అని అడిగితే ఏం చెప్పాలట? ఇవి ప్రభువునకు కావలియును అని చెప్పాలట. చూడండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చుగా, డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు కదండి. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో సంభాషణ. మిమ్మల్ని ఎవడైనా ఒకవేళ అడిగితే కనుక ఇవి ప్రభువుకి కావాలి అని చెప్పాలట. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. తోలు పెట్టడం ఏంటి? తోలుకెళ్ళిపోండాయా అంటాడట. అంటే అడిగాడు కదా. అంటే ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగితే ఆగండి, ఎక్కడికి, మా గాడిదను ఉప్పేస్తున్నారేంటి, కట్టినటువంటి మా గాడిదను ఎందుకు విప్పుతున్నారు, ఎందుకు తోలుకెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి సంగతి, ఎవర్రా మీరు అని అడిగితే ఇవి మా ప్రభువుకి కావాలని చెబితే వెంటనే ఆయన ఏం చేస్తాడట? అయితే ఇన్ని డబ్బులు ఇవ్వండి అని అడగడు, లేకపోతే నేను ఇవ్వను అని అండో, తోలుకెళ్ళడానికి వీల్లేదు అని అండో, వెంటనే ఆయన ఏం చేస్తాడట? పద అంటాడట. వెంటనే ఏం చేస్తాడట ఆయన? తోలుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటాడట. తోలు పెట్టును అంటే మీకు ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఉండదు అని చెప్తా ఉన్నాడు. రైట్. 4వ వచనం, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదంతా ఎందుకు జరుగుతుందట? ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరాలి గనుక. ప్రవక్తల వలన చెప్పబడింది నెరవేరాలి గనుక ఇక్కడ గాడిద పిల్ల ఇదంతా జరుగుతుందన్నమాట. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూ ఉన్నాను, ప్రభువారు ఒక అడుగు తీసి అడుగు వేసాడంటే లేఖనం నెరవేరాలి. ప్రభువారు ఒక మాట మాట్లాడాడు అంటే లేఖనం నెరవేరాలి. ప్రభువారు ఒక సూచక క్రియ చేశారు అంటే లేఖనం నెరవేరాలి. ప్రభువారు ఒక మహత్కార్యం, అద్భుతం ఏది చేసినా ఏది మాట్లాడినా లేఖనము నెరవేరాలి. ఇంకా మనకు అర్థం కావాలి అంటే ఆయన పైన ఏదైతే రాసుకుని వచ్చాడో భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ యొక్క కాలంలో ఆ యొక్క సమయంలో అది జరుగుతూ ఉంటుంది. అది జరగాలి, జరుగుతూ ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు అది అలాగ జరుగుతుంది. ఒకసారి ఆయన మరలా దాన్ని గుర్తు చేస్తాడన్నమాట. అంతే, ఒకసారి దాన్ని అలా గుర్తు చేస్తాడు. ఆ క్షణాన అది అలాగా జరగాలన్నది ఎవరి ఉద్దేశం? ఆయన ఉద్దేశమే. ఆయన భూమి మీదకి రాకముందు పూర్వం ఆయన దేవుడుగా ఉన్నటువంటి స్థితిలో పరలోకంలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు ఏదైతే సంకల్పం అన్నామో ఏదైతే చిత్తమన్నామో దానిని అంతా రాసుకుని భూమి మీదకి వచ్చాడు. అందుకని ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా ఏమంటాడు తెలుసా? లేఖనము నెరవేరునట్లు. అట్ ది సేమ్ టైం ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో
ప్రవక్తల ద్వారా కూడా పలికించాడు ఆయన. ప్రవక్తల ద్వారా పలికించాడు. మరి ప్రవక్తల ద్వారా పలికించినటువంటి లేఖనాలు కూడా ఏమవ్వాలి? నెరవేరాలి. ఆ ప్రవక్తల ద్వారా పలికించినటువంటి మాటలు ధర్మశాస్త్రంలోనూ, మోషే ధర్మశాస్త్రంలోనూ, కీర్తనల గ్రంథంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ దేవుడే రాయించుకున్నాడు ఆయన గురించి. ఏదైతే దేవుడు ఆయన గురించి రాయించుకున్నాడో ఆ సందర్భాలన్నీ కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక్కసారి గుర్తు చేస్తూ ఉంటాడన్నమాట. ఏమని అంటే, ఇదిగో పలానా ప్రవక్త పలికినటువంటి ప్రవచనము నెరవేరునట్లు ఇలాగు జరిగెను, ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను, దానియేలు ప్రవచించినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. దానియేలు ఎలా ప్రవచించారో తెలుసా? ఈయనతో ఒక ప్రవచనాన్ని పలికించారు, దానిని గ్రంథస్థం చేయించారు. అప్పుడు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ ప్రవచనాన్ని ఎత్తి చూపుతూ ఆ ప్రవచనం నెరవేర్పును కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గాడిదను ఎక్కాలి, గాడిద పిల్లెక్కాలి అనేటటువంటి విషయం ప్రవక్తల ద్వారా పలికించాడన్నమాట. మరి ప్రవక్తల ద్వారా పలికించినటువంటి మాట ఏమవ్వాలి? నెరవేరాలి. నెరవేరాలి. ఆయన శిలువ మరణం మీదకి ఎక్కే లోపలనే ఆయన చెప్పిన ప్రతి ప్రవచనం కూడా నెరవేరాలి. భీమవరంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారట ఒక లేఖనాన్ని నెరవేర్చడం మర్చిపోయారట, అందుకని తండ్రి చెయ్యి వదిలేసి చంపేశాడట. అర్థమైందో లేదో? భీమవరంలో ఉన్న ఒక సేవకుడు అన్నాడు, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక లేఖనాన్ని నెరవేర్చడం మర్చిపోయాడట, మానేశాడట. అలా ఎప్పుడైతే లేఖనాన్ని నెరవేర్చడం మానేశాడో తండ్రికి కోపం వచ్చి చెయ్యి వదిలేసాడట, అందుకని చచ్చిపోయాడట. బాగా చెప్పాడు కథ. క్రైస్తవ్యంలో నటీనటులు ఎక్కువైపోయారు ఈ రోజున. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఆయనేగా. బాగా చెప్పాడు స్క్రిప్ట్, లేఖనాలు మర్చిపోయాడా? మరి లోక 24:44 ఏముంది? మర్చిపోయాడని ఉందా? నెరవేర్చాననుందా? అన్నీ ఒకటి వదిలేశానని కాదు, 2 వదిలేనని కాదు, అన్నీ నెరవేర్చానని ఉంటే ఈ ప్రబుద్ధుడికి మరి ఏం గుర్తొచ్చిందో, ఏం చదివేశాడో, ఎవడు చెప్పాడో తెలియదు, కానీ మొత్తానికి దాన్ని కోట్ చేశాడు. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యంలో. అందుకని ప్రభువారు చెప్తున్నారు, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడి గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఇది ప్రవచనం. ఇదేంటిది? ప్రవచనం. ప్రవచనము ఎప్పుడునో మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి, వ్రాసిరి. ప్రవచనం అంటే ఈ ప్రవచనాలు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయన? ప్రవచనాలు ఎందుకు గుర్తు చేస్తున్నాడు? ఇజ్రాయేలీలు, లేవీయులు, యూదులు, వీళ్ళకి ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు తెలుసు కదండి. ఈ ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు చదివినప్పుడు ఈ వాక్యం వాళ్ళకి చదివే ఉంటారు కదా. ఏ వాక్యం? మళ్ళీ చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు, సియోను కుమారితో చెప్పుడి అనే వాక్యం చదివి ఉంటారా? ఉండరాల్లో చదివే ఉంటారు కదా. ఈ చదివినటువంటి వాక్యం ఈరోజు మీ మధ్య నెరవేరబోతుంది, నెరవేరుతుంది అన్నాడు ఈయన. ఎవరితో? ఏంటి? ఉషి కాదు, శిష్యులతో కాదు, అందరితోని. ఉషి అంటే నేను శిష్యులని ఫిల్ చేసుకోవాలి.
ఉష్యేటి ఉష్యు లేదు బుష్యు లేదు అందరికీ చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం రూపంలో ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఇదిగో ఈరోజు మీ కళ్ళ ముందు నెరవేరుతుంది అని చెప్పాడు ఆయన. మీకు బలుబులు ఎలాగలేదని నాకు అర్థమైంది, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ సందర్భం జరుగుతుందో అప్పుడు వీళ్ళకి ఏమర్థం అవ్వాలి తెలుసా? ఇజ్రాయేలీల రాజు ఎవరు? ఇజ్రాయేలీల రాజు ఎవరండి చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఏ అంటున్నారు, మళ్ళీ ఏ అంటే ఏంటి? ఏం పెట్టుకోవాలి అక్కడ? యెహోవా. ఇజ్రాయేలీల రాజు ఎవరు? యెహోవా. సమూయేలు కాలం వరకు కూడా యెహోవాయే వారికి రాజుగా ఉన్నాడు. ఇజ్రాయేలీలకు వేరేగా రాజులు లేరు. వీళ్ళకి తెక్కెక్కువైపోయి మాకు రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి అని ఏడ్చారు. దేవుడు అన్నాడు, భూమి మీద ఒక మనిషి మీ మీద రాజుగా పరిపాలన చేస్తే మిమ్మల్ని కాళ్ళ దగ్గర తొక్కి పడేస్తాడు, బానిసలుగా చేసుకుంటాడు, మోయలేని భారాలు మీ భుజం మీద పెడతాడు, మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తాడు. నచ్చినోన్నేమో పీఠం ఎక్కించుకుంటాడు, నచ్చకపోతే కొరడా దెబ్బలు కొడతాడు. కాబట్టి నేనే మీకు రాజుగా ఉంటాను, నేనే మీకు రాజుగా ఉంటాను అంటే దేవుని రాజ్యంలో దేవుని చేత పరిపాలింపబడ్డం వీళ్ళకి నచ్చలేదట, వీళ్ళకి ఇబ్బందిగా ఉందట. ఎవరికి? ఇజ్రాయేలీలకి. వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? మూకమ్మడిగా మాకు నీవు రాజుగా ఉండడానికి అవకాశం లేదు, వద్దు, నువ్వు మాకు రాజుగా ఉండొద్దు. మరి ఎవరు కావాలి? మాకు మా ఓడు రాజు కావాలి అంటే సమూయేలును పంపించి సౌలును రాజుగా అభిషేకం చేపిస్తాడు. అప్పటి నుండి ఇజ్రాయేలీలకు రాజు వచ్చారు. దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటాడు, నా పిల్లలు నన్ను రాజుగా అంగీకరించడం లేదు, తిరస్కరించారు. బాధపడతాడు ఆయన, నొచ్చుకుంటాడు ఆయన మనసులో. ఆ రాజే ఈరోజు గాడిద పిల్ల మీద ఎక్కువస్తానని వాగ్దానం ప్రమాణం చేపించాడు, ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని చెప్పించాడు. ఈరోజు ఆ ప్రవచనం వాళ్ళ కళ్ళ ముందు నెరవేరుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమర్థం కావాలి? మేము ఎవరినైతే రాజుగా అంగీకరించలేదో ఆ దేవుడే, ఆ యెహోవాయే, ఆ ప్రభువే ఇదిగో ఈరోజు మా మధ్య ఒక మనిషిగా వచ్చాడు, మాతోని కాపురం ఉంటానని చెప్పిన ఆయన మా మధ్యలోనే ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, చచ్చిన వారిని సైతం లేపాడు, మాకు తోడుగా ఉంటారన్నటువంటి రాజు మాకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఇంతకాలము కూడా మేము ఆయనను గ్రహించలేదు. మమ్మలను రక్షిస్తానన్నటువంటి దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి సంగతి ఈ సందర్భం జరిగినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు గ్రహించాలి. గ్రహించారా? ఏం గ్రహించలేదండి. ఈరోజేమో ఖర్జూరపు మట్లట్టుకుని ఎగిరారు ఒక్కొక్కడును. ఏం చేశారు ఆ రోజున? దావీదు కుమారునికి జయము జయము హోసన్నా అన్నారు. జయము జయము హోసన్నా, జయము జయము హోసన్నా, దావీదు కుమారునికి జయము హోసన్నా అన్నారు. కానీ ఈయనెవరో మర్చిపోయారు. దావీదు కుమారుడు అంటున్నారు కానీ, హోసన్నా జయము అంటున్నారు కానీ, స్తోత్రం అంటున్నారు కానీ, నిన్ను రాజుగా అభిషేకం చేసేస్తామంటున్నారు కానీ, ఈయన ఎవరో వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఎందుకని ఆయన ఎవరు? ఏ రోజైతే రాజుగా వద్దన్నారో ఆ రాజే ఈరోజు ఆ గాడిద పిల్లనెక్కుతాడన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. గాడిద మీద ఎక్కితే సంతోషించారు, బట్టలు పరిచారు, ఊరంతా ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. మన వాళ్ళకి ఖర్జూరపు మట్టలు లేక ఈత మట్టలు పట్టుకున్నారు వీళ్ళు కదా. ఖర్జూరపు మట్టలు ఉండవు కదా మన దగ్గర, ఈత మట్టలు ఉంటాయి. ఆకులు రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి, చెట్లు కూడా ఒకేలా ఉంటాయి, పళ్ళు కూడా ఒకేలా ఉంటాయి, కానీ ఒకటి కాదు. ఫ్యామిలీ ఒకటే, ఒకే కుటుంబంలో మొక్కలు ఇవి చెట్లు, కానీ ఒకటి కాదు. ఏమండి అంటే ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి తెలుసా? యేసే యెహోవా అని అర్థం కావాలి.
కానీ అర్థం కాలేదు, అర్థమవదు కూడాను, అర్థం కాకూడదు కూడాను. ఎందుకని? అర్థమైతే మహిమాన్వితుడకు ప్రభువును సిలువ వేయకుందురు. ఆయన వచ్చింది ఎందుకు? సిలువ వేయబడ్డానికి వచ్చాడు. అందుకని వాళ్ళకి అర్థం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేయాలి. కలుగు చేశాడు. కనుక వాళ్ళకి ఆ రోజు అర్థం కాలేదు. కానీ ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు యేసుక్రీస్తు వారు ఎవరో. అంటే వేల మనోనేత్రాలు కూడా ఎలా ఉన్నాయి? మూయబడ్డాయి. మనం లచ్చసార్లు చెప్పినా వినరండి. ఆయన ఆ మనోనేత్రాలు వెలిగిస్తేనే వాళ్ళకి అర్థమవుద్ది, లేకపోతే పేకప్పే. గ్రహించుకోరంతే, చనిపోతారు, వెళ్ళిపోవాలి. వాళ్ళు నరకానికి నిర్ణయించబడిన వారైతే నరకానికి వెళ్ళిపోవాలి కదా. మధ్యలో మళ్ళీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అనుకోండి, మళ్ళీ పరలోకంలో చోటు ఇవ్వాలి. అందుకని ఆయన, అరే నువ్వు అలాగే ఉండరు, మా వాడు అలాగే చెప్తాలే, నిన్ను శిక్షించాలి అంటే నాకు ఆధారం సాక్ష్యం కావాలి కాబట్టి నువ్వు వెనకరా, నువ్వు అలాగే ఉండంటాడు. అంతే. అలాగే బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళ యొక్క లెక్క ఒకటి ఉంది ఆయన దగ్గర. ఆ లెక్క కోసం ఆయన మిగిలిన వాళ్ళని శిక్షించాలి అంటే నాలంటోళ్ళని ఎన్నుకొని వాళ్ళకి బాగా చెప్పించి చెవులు మూసేస్తాడంతే. వాళ్ళు వాక్యం మీద తిరుగుబాటు చేస్తారు తప్ప సత్యాన్ని గ్రహించరు. అది అలా జరగాలంతే. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. కావండి, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డోడు అంటాడు యెహోవా. యెషయా గ్రంథంలో అంటాడు, నా సేవకుడు తప్ప గుడ్డివాడు ఎవడో. అందుకనే ఈరోజు యెహోవా మీద పాటలు వస్తున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళంతా యెహోవా భక్తులు, వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు, వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు కాబట్టి యెహోవా మీద పాటలు రాస్తారు. యెహోవా మీద పాట వస్తే కొంచెం జాగ్రత్త ఆలోచించండి, కరెక్షన్లు చేసుకోండి. యెహోవా మీద పాట వస్తే బాగుంది కదా యెహోవా అని పాడేయకండి. యెహోవాతో చాలా తంటుంది, మీకు అర్థం కావట్లేదు అంతే. కనుక ఏమండి, వీళ్ళకు కూడా అర్థం కాలేదు ఈ రోజున. ఇది మీ వినికిడిలో జరగాలి, సాక్ష్యంగా జరగాలి, మీ కళ్ళ ముందు జరగాలి. అంటే వీళ్ళు ఏంటో అనుకుంటున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు. యేసు అంటే అరే నేను కొడితే దెబ్బలు తింటాడైనా, నేను తిడితే పడతాడైనా అనుకుంటున్నారు. ఈరోజు కూడా యేసు అంటే ఏమనుకుంటున్నారంటే, ఆ క్రైస్తవులు ఏముందలేరా, మనం కొట్టిన అడిగేవాడు ఉండడు, తిట్టిన అడిగేవాడు ఉండడు అనుకుంటున్నాడు ఒక్కొక్కడు. అది కాదు విషయం. ఆయన ఎవరు అర్థమైతే బట్టలు తడిసిపోతాయి, 1, 2 కూడా అందులోనే ఉన్న బలంగానే వెళ్ళిపోతాయి అందరికీ. ఆయన ఎవరు అర్థం కావట్లేదండి సమాజానికి. అందుకనే చెప్తే ఉన్నాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై. రాజు ఎలా వస్తాడట? సాత్వికుడిగా వస్తాడు కాబట్టి తెలియట్లేదు. అదే కానీ కత్తట్టుకుని వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కత్తట్టుకుని వస్తే అప్పుడు గాడిద మీద ఎక్కడ, గుర్రం మీద ఎక్కుతాడు. గాడిద మీద వస్తున్నాడు కనుక గాడిద ఏ విధంగా అయితే భారం మోస్తుందో ఆయన కూడా మానవ జాతి యొక్క పాప భారాన్ని మోసేవాడు కనుక సైలెంట్గా సాత్వికుడిగా వస్తూ ఉన్నాడు. అదే గుర్రం ఎక్కాడు అనుకోండి, మోయడానికి రాడు, చంపడానికి వస్తాడు. ఇప్పుడు చావడానికి వచ్చాడు ఆయన. చావడానికి వచ్చాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. చంపడానికి వస్తే యోధా గోత్రపు కొదమ సింహం అంటున్నాడు ఆయన. ఏమండి, సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల, భారవాహకం అంటే గాడిద అని చెప్పుకున్నాం. ఆ పశువు పిల్ల యొక్క చిన్న గాడిద ఈ గాడిదనెక్కి నీ వద్దకు వచ్చిచున్నాడని సీయోను కుమార్తె చెప్పుడు అనెను. అనునది అంటే ప్రవచనానికి నెరవేర్పు. ఎప్పుడైనా ఎక్కరు గాడిద? ఒంటెక్కుంటారు, గుర్రం ఎక్కుంటారు, ఆవు పిల్లలో లేకపోతే గేదె పిల్ల ఎక్కుంటారు, కానీ గాడిద ఎక్కలేదేమో కదా. యేసుక్రీస్తు వారు చూడండి గాడిద ఎక్కుతున్నాడే. నెక్స్ట్ 6వ వచనం, శిష్యులు వెళ్ళి, ఎవరళ్ళు? 2 వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఏం చేశారు? ఈ గాడిద గొడవ ఉందిగా, తీసుకుని రావాలి, కొట్లు విప్పాలి, తోలుకుని రావాలి, మధ్యలో ఎవడన్నా అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పాలి. చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. గాడిద మీద ఏమేశారట? అప్పుడప్పుడు మన ఇంటికి గంగిరెద్దును తోలుకుని వస్తాడు ఒక ఆయన. గంగిరెద్దు మీద ఏమేస్తాడు? బట్టలు వేస్తాడు, చీరలు వేస్తాడు.
పరుపులాగా మెత్తగా వేస్తాడు కదా, దాన్ని అలంకరిస్తాడు. కొమ్ములకు చుడతాడు, తోక చుడతాడు, మెల్ల వేస్తాడు, అలంకరణ. ఇక్కడ గాడిద మీద బట్టలు వేసారటండి. గాడిద మీద బట్టలు వేసారట. గాడిదని తీసుకొచ్చారు, గాడిద పిల్లని తీసుకుని వచ్చారు, ఆ గాడిద మీద బట్టలు వేశారు. ఆ బట్టలు వేసితే ఆ బట్టల మీద ఆయన అంటే గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఆయన బట్టల మీద కూర్చున్నాను. 8వ వచనం, జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. నేను జరిగింది అదే. అనేక సంఘాల వారు ఈతమట్టలు పట్టుకుని వాటికి పువ్వులు గుచ్చి దారి పొడవున పాటలు పాడుతూ, డ్యాన్సులు వేస్తూ, కేరింతలు కొడుతూ, పూలు జల్లుతూ ఆనందంగా రోడ్లంపట తిరిగారు. రాజులు రాజుకు జయము అన్నారు, హోసన్న అన్నారు, దావీదు కుమారునికి జయమన్నారు. అవన్నీ ఇవో ఇక్కడే ఉంటాయి అవన్నీ. కొంతమంది ఏం చేశారట, చెట్ల కొమ్మలు దారి పొడవున పరిచారట. మరికొంతమంది ఏమో బట్టలు పరిచారటండి. పెళ్ళి కొడుకును పెళ్ళి కూతురిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తారు. అక్కడెక్కడో కారు దిగిన కానించి లోపల వరకు ఏముంటుంది, రెడ్ కార్పెట్ వేస్తారు. కార్పెట్ వేస్తారు అంటే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు రోడ్డు మీద నడకూడదు, రోడ్డే కానీ రోడ్డు మీద మరలా తివాచీలు వేస్తారు, కార్పెట్లు వేస్తారు, మ్యాట్లు వేస్తారు. వాళ్ళు వస్తూ ఉంటే పూలు జల్లుతూ ఉంటారు, సెంటు జల్లుతూ ఉంటారు. అంటే ఒక రకంగా హానర్ చేయటం, గౌరవించడం. అలాగ ప్రభువారు వస్తూ ఉంటే దారి పొడవున బట్టలు పరిచారట. ఆ పక్కన ఈ పక్కన ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఎగురుతూ ఉన్నారట. రాజుగారు వస్తే చూడండి జనాలు ఏం చేస్తారు, అందరూ లేచి నిలబడతారు, దండాలు పెడతారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తారు, ఆయన కాళ్ళు పట్టుకుంటారు. ఈ మధ్య ఒక పిచ్చావుడు వీడియో ఫేస్బుక్లో బాగా ట్రెండ్ అవుతూ ఉంది. ఆవిడ పిచ్చిది ఎలా ఉన్నా, ఆవిడ పిచ్చితనం ఎలా ఉన్నా, కొంతమంది పిచ్చి మామూలుగా లేదు. ఆవిడ కాళ్ళ మీద అడిపోతున్నారు, వెళ్ళి ఆవిడేమో తన్నుకుంటూ పోతుంది. ఆవిడ పిచ్చిది. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా హాస్పిటల్కి తీసుకుని ఆయన హాస్పిటల్లో చూపించాలి, జాయిన్ చేయించాలి, గవర్నమెంట్కి ఆయన ఇన్ఫామ్ చేయాలి. ఆవిడ పిచ్చి ఎలా ఉన్న, ఏళ్ళ పిచ్చి ఆవిడకంటే ఎక్కువ పిచ్చిలో ఉన్నారు వీళ్ళు. ఆవిడ కాళ్ళ మీద అడిపోతున్నారు, ఆవిడ మీద అడకుండా ఇంకొకటి వచ్చి గంటుతూ ఉన్నాడు. ఏంటో వీళ్ళ పిచ్చి. ఏమండి, యేసుక్రీస్తు వారు నడుస్తూ ఉంటే గాడిదని తోలుకొని వచ్చారు, గాడిద మీద బట్టలు వేశారు, అక్కడ ఆయన కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు ఆ పక్కన ఈ పక్కన ఖర్జూరపు మట్టలు పట్టుకుని వాళ్ళు ఆనందంగా ఒక సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఒక సెలబ్రేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారండి. తర్వాత జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చి చుండిన వారును, అంటే ఆయనకు ముందు వెనకాల ఎవరున్నారు, జనాలు ఉన్నారు. ఒక సీఎం గారు వచ్చారనుకోండి, చూడండి ముందు వెనకాల అనేక మంది జనాలు ఉంటారు. మధ్యలో ఆయనకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయనను చాలా గౌరవప్రదంగా తీసుకుని వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా సరే. అలాగే యేసుక్రీస్తు వారికి ముందుగా అనేక మంది జనాలు గుంపులుగా ఉన్నారు, ఆయన వెనకాల గుంపులుగా ఉన్నారు, ఆయన చుట్టూ జనాలు ఉన్నారు, మధ్యలో ఆయన ఉన్నారు, గాడిద మీద ఆయన కూర్చున్నారు, నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఏం చేశారట అని చెప్పుచుండిరి కాదు, చెప్పట్లేదు, వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారట. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. కేకలేటువంటి కేకలేస్తూ ఉన్నారట. జయము అంటే కింద ఏమి రాశారు, హోసన్నా హోసన్నా జయము అని పాట పాడతారు కదా. యేసురాజు వచ్చుచుండగా హోసన్నా జయమే అని పాటలు పాడుచుండరి. ఈ కేకలు వేస్తూ ఉన్నారటండి. 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చాడు, ముందు వచ్చేయలేదు,
ఇలా వస్తూ ఉన్నాడు, ఇలా వస్తూ ఉన్నాడండి. గాడిద మీద ఎక్కువ వస్తూ ఉన్నాడు. యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. స్టార్ట్ అయిపోయింది. ఆయన శ్రమలు పెట్టడానికి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. కలవరం వచ్చిందట. కలవరం ఎక్కడ వస్తుంది చెప్పాలి. కలవరం ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది కలవరం. యేసును సిలువకు అప్పగించాలి, యేసును శ్రమలు పాలు చేయాలి, యేసును చంపేయాలి. ఎందుకు అంటే ఈరోజు ఈయన గాడిదనెక్కాడు. అందరూ కూడా జయము జయమంటున్నారు. ఈయన పేరు, కీర్తి, ప్రతిష్ట ఊరువాడ మారుమోగిపోతూ ఉన్నాయి. ఈయన ఏమని చెప్పుకుంటున్నాడు? దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడు. ఈయన దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడంటే ఈయన ఎలాగ వదిలేస్తే మన యోధ మతం ఏమైపోవాలిక? నామరూపాలు లేకుండా పోవాలి. కాబట్టి ఏం చేయాలి? మన మతానికి అడ్డొస్తే ఎవరినైనా సరే వదిలేది లేదు. కలవరం వచ్చిందట. ఎందుకు వచ్చింది కలవరం అంటే ప్రవచనానికి నెరవేర్పు. ప్రవచనం నెరవేరితే అందరికీ ఏమర్థం అవ్వాలి తెలుసా? వెంటనే అందరూ కూడా ఆయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, దేవా, ప్రభువా, నీవు మా కోసం ఈ లోకానికి వచ్చావా? మేము నిన్ను ఎరగలేకున్నాం, తెలుసుకోలేకుండా ఉన్నాం. మా కోసం నువ్వు ఈ లోకానికి వచ్చావని, ఇంతకాలం నీవు మాతో ఉండినను నిన్ను మేము గుర్తించలేకపోయామే అని ఆయన పాదాల మీద పడాలి. కానీ ఏం చేస్తున్నారు తెలుసా? కలవరం వచ్చిందట. ఎందుకు వచ్చింది కలవరం అంటే వాళ్ళ మతానికి ఏదో ఇబ్బంది కలుగుతుందని వచ్చింది కలవరం. ఆయన దేవుడు అని వచ్చింది కలవరం. వాళ్ళ మతానికి ఈ భూమి మీద మనుగడ ఉండదు అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో కలవరం వచ్చిందట. కలవరపడిన 11 జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారట. యేసు అంటున్నారే కానీ ప్రవచనాలకు నెరవేర్పుగా వచ్చిన దేవుడు అని మాత్రం గ్రహించలేకపోయారు. యేసు వరకు వచ్చారు, ఇంకాస్త ముందుకెళ్ళాలి. ఈరోజు క్రైస్తవ్యం కూడా ప్రవక్త వరకు వచ్చారు, దేవుని కుమారుడు వరకు వచ్చారు, దావీదు కుమారుడు వరకు వచ్చారు, దేవుడు వరకు రాలేదు. వచ్చారా క్రైస్తవులు? రాలేదండి. ప్రభుని సేవలో గాడిద పాత్ర. ఏంటి ఆ పాత్ర? ఆయనను సిలువ వరకు మోసుకెళ్ళింది, ఆయన ప్రవచనాన్ని నెరవేర్చింది, ప్రభువుని, ఇంకా చెప్పాలంటే తన సృష్టికర్తను మోసుకునే భాగ్యాన్ని దక్కించుకుంది. గాడిదకి దక్కింది ఆ భాగ్యం. ఈరోజు క్రైస్తవ గాడిదలేమో ఆయన్ని దేవుడని ఒప్పుకోలేకపోతున్నారు. చూడండి, నోరు లేని గార్ధవం, జ్ఞానము లేని గార్ధవం తన సృష్టికర్తను మోసింది. ఆయన రూపంలో చెక్కబడినటువంటి తోటి మనిషి మాత్రం ఆయనను మోయలేకపోతున్నాడు. యేసు అంటే మోయాలిగా. ఇప్పుడు యేసు అండీడు దేవుడంటూ మోయాలి కదా. ఏం చెప్పారు ఆయన? ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. మీ మీద మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి, నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది అన్నాడు. మరి ఆయన మోస్తూ ఉన్నారా? మోయట్లేదు. ఎవరు మోస్తున్నారండి ఆయన్ని? ఎవరు మోయట్లేదు. ఒక సభలో హైలైట్ అవ్వాలి అంటే సేవకుడే హైలైట్ అవ్వాలి, సేవకురాలు హైలైట్ అవ్వాలి, వాళ్ళ సంఘం వాళ్ళ బ్రాండ్ అనేది హైలైట్ అవ్వాలి తప్ప యేసుక్రీస్తు వారు హైలైట్ అవ్వాలా? లేదుగా. ఎవరు చెప్పుకున్నా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే చెప్పుకుంటున్నారు కానీ
నేను ఎంత గొప్పని అంత గొప్పని చెప్తున్నారే కానీ, నా సాక్ష్యం అది ఇదని చెప్తున్నారే కానీ, ఆ సృష్టికర్త గురించి మాత్రం ఎవరు మాట్లాడడం లేదుగా నోరు విప్పి. అవండి, ఈ గాడిదకు అదృష్టం దక్కింది. అంతకంటే ముందు మరియ గారికి కూడా అదృష్టం దక్కింది. ఎలాగో తెలుసా? సృష్టికర్తను గర్భాన మోసే అదృష్టం దక్కింది. వెంటనే ఏమందామే, అయ్యి బాబోయ్ నన్ను అందరూ ఏమనుకుంటారండి బాబు అందా. మనమేమంటాం? అరే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నామాన్ని ఒప్పుకోండి అంటే అందరూ ఏమనుకుంటారో అలా ఒప్పేసుకుంటేనే ఏంటి? యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకోమంటే అందరూ ఏమనేసుకుంటారు? ఏమనుకుంటారు? నీ బంధు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నీకెందుకు? నువ్వు ఆయన నామాన్ని ఒప్పుకో, ఆయన నామం కోసం బ్రతుకు, ఆయన కోసం పని చేయి, పరిచారం చేయి, పరిచర్య చేయి. ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఆయన వచ్చి తలుపు కొట్టినప్పుడు నీ హృదయపు తలుపులు ఓపెన్ చేసి నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు. ఆయన ఎత్తుకో, ఆయన మోసే అదృష్టం దక్కింది. నెత్తి మీద ఎట్టుకోవాలి ఆయన్ని. ఏమండి, చాలామంది తమ దేవుళ్ళు అని దేవతలను నెత్తి మీద ఎట్టుకొని ఊరంతా తిరుగుతారు. దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడని. ఏమండి, ఈరోజు క్రైస్తవులకి లేదా భాగ్యం? ప్రభువారిని నెత్తి మీద ఎట్టుకుని మోసే భాగ్యం లేదా? 25 కేజీలు బియ్యం బస్తా ఎత్తేస్తే మోసేస్తారు, పొలాల మోపు ఎత్తేస్తే మోసేస్తారు, ధాన్యం బస్తా ఎత్తితే నెత్తి మీద ఎట్టుకుని మోస్తారు, గడ్డి మోపు మోసేస్తారు, పచ్చగడ్డి మోసేస్తారు, అన్నీ మోసేస్తారు నెత్తి మీద ఎట్టుకుని. బట్టల బ్యాగ్ కూడా మోసేస్తారు, మాసిపోని బట్టలు కూడా నెత్తిన ఎట్టుకుని మోసేస్తారు. కానీ యేసు ప్రభువుని మాత్రం నెత్తిన ఎట్టుకోరండి. ఏంటంటే నాకు అర్థం కాదు. ఎవరిని ఎట్టుకోవాలి నెత్తి మీద? అప్పుడప్పుడు మనం అంటాం కదా, నెత్తిని ఎక్కించుకున్నందుకు బాగా చెప్పవరా అని. ఎవరిని నెత్తి మీద ఎట్టుకోవాలో ఆయన ఎట్టుకోరు. ఎవరిని నెత్తి మీద ఎట్టుకోకూడదు వాళ్ళని అందరిని, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు అందరిని ఎక్కించుకుంటారు నెత్తి మీద. ఏమండి, వీళ్ళు దింపమన్నా దిగరాళ్ళు. ప్రభువుని మాత్రం అసలు ఎప్పుడూ ఎత్తుకోండి నెత్తి మీద. మరియ గారికి అదృష్టం ఏంటో తెలుసా? సృష్టికర్తను గర్భాన మోసేటటువంటి అదృష్టం ఆమె దగ్గరికి వచ్చింది. ఒక మాట అంగీకరిస్తావా? సృష్టికర్త నీ గర్భంలోనికి రావాలనుకుంటున్నాడు, అంగీకరిస్తావంటే ఎస్ మై లార్డ్ అన్నదంతే. వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సృష్టికర్తను మోసే అదృష్టం తగ్గింది. ఏమండి, ఈరోజు యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవడానికి ఇంత సలుపు వచ్చేస్తుంది మనకి. ఆ రోజు కన్యకామె, టీనేజ్ గర్ల్, కాలేజీ స్టూడెంట్ లాంటి అమ్మాయి గర్భవతి అయిందంటే సమాజం ఏం చేస్తుంది? ఆమెను రాళ్ళు పెట్టుకొట్టి చంపుతుంది. ఈ రోజుకి అనేక మంది పనికి మాలిన వెధవలు మరియ వ్యభిచారి అని చెప్తూ ఉన్నారే, వ్యభిచారంతో పుట్టాడు యేసు అని చెప్తూ ఉన్నారే, వ్యభిచారంలో పుట్టినవాడు నీకు దేవుడు ఎలా అవుతాడని మాట్లాడుతూ ఉన్నారే. ఆమె పతివ్రతలకే పతివ్రత, వీడికి తెలీదు. పవిత్రురాలైన కన్యక, వీళ్ళకి తెలియదు కానీ మాట్లాడతారు. కానీ ఈ రోజుకి కూడా వ్యభిచారం చేసిందని నిందలు ఆమె మోస్తూ ఉంది. చూడండి, ఆ రోజు సృష్టికర్తని గర్భాన మోసిన విధానానికి ఈరోజు ఆమె వ్యభిచారిని నిందను కూడా మోస్తుంది. చనిపోయినా సరే సమాజం పగ ఎంతవరకు? ఒక వ్యక్తి చనిపోయాడంటే ఇంకా పగ చల్లారిపోద్ది. కానీ మరియ మీద పగ చల్లారింది. ఈరోజు సమాజానికి పగ చల్లారిందా? లేదు. మరియ గారిని ఈ రోజుకే ఆడిపోసుకుంటున్నారు. గోపిగాడని ఒక ఎద ఉంటాడు యూట్యూబ్లో, గోపి సనాతన ధర్మం అని, సనాతన సేన అని. అడుక్కు తినే వెధవా, ఒరే వెధవా నువ్వు వీడియోలు చూస్తావని తెలిసిలేరా? ఆడంటాడు పచ్చిబూతులండి. మళ్ళీ ఏమంటాడు తెలుసా? మీ బైబిల్ అలాగే ఉందిగా, పెళ్ళి కాకుండా పిల్లోని కంటే దాన్ని ఏమంటారా అని అడుగుతున్నాడు. మళ్ళీ పెళ్ళి కాకుండా పిల్లోని కంటే మా ఊర్లో అయితే పలానా అంటారు, మరి మీ ఊర్లో అలాగనరా అని అడుగుతున్నాడు. ఏమండి, చావు దగ్గరకు వస్తే అలాగే మాట్లాడతారు. ఆయన కౌంట్ అయిన స్టార్ట్ అయిపోతే ఆ టైము అలాగే మాట్లాడతారట. ఈరోజు ఈ క్షణం వరకు కూడా ఆమె నిందలు మోస్తూనే ఉంది. అప్పుడు అనుకోవచ్చు కదా ఆవిడ, నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఆయనకి అండం ఏంటి,
నేను కన్యకగా ఉండమేంటి, ఇలాగ నేను కన్యకగా ఉండి కనుక కంటే నన్ను సమాజం తరతరాలు యుగయుగాలు కూడా మానవజాతి ఉన్నంతకాలం నన్ను ఆడిపోసుకుంటారు, ఆ నింద నేను ఎందుకు భరించాలి అనుకుందా? మనం ఏమనుకుంటాం, అరే యేసుక్రీస్తురావుని ఒప్పుకోండి అంటే లేదు లేదు, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, మా ఆయన వద్దన్నాడు, మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దన్నాడు, నా పిల్లం వద్దంది, ఈ కథలు చెప్తారండి. ఇంకో సంఘస్థులు ఏమనుకుంటారో, వాళ్ళు నరకానికి పోతారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా పోతావేంటి? ఇంకో సంఘస్థులు ఏమనుకుంటారో, ఆ సంఘస్థులు ఏమనుకుంటారో, ఈ సంఘస్థులు ఏమనుకుంటారో, నీ ప్రాణం విలువ నీకు తెలియట్లేదు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఏమండి, గాడిద మోసింది ఆయన్ని, నువ్వు మొయ్యలేవా? ఆయన నామాన్ని మొయ్యలేవా? భరించలేవా? ఈరోజు ఆయన ఫిజికల్గా ఏమి 80 కేజీలతో మన మధ్యలో ఏడు మొయ్యడానికి ఎత్తుకుని ఉన్నాడా? నన్ను ఎత్తుకుని మోయండి అన్నాను అనుకోండి, ఊరుకోండి, మిమ్మల్ని ఎవడు మోపుతాడు అంటారు. యేసుక్రీస్తు వారిని అలా ఫిజికల్గా ఏం మోయక్కర్లొద్దు, హృదయంలోనికి ఆహ్వానించాడు చాలు. ఆ రోజు గాడిద ఫిజికల్గా మోసింది, శిశువుగా మరియ గారు మోసారు. ఈరోజు మనం హృదయంలో ఆహ్వానించాలండి ప్రభువుని. గాడిదకున్న జ్ఞానం కూడా క్రైస్తవ అడ్డగాడిదలుగా లేకుండా పోయిందండి, విచిత్రంగాను కదా. గాడిదకుంది జ్ఞానం, అది కూడా అని వెళ్ళిపోవచ్చు కదా మొయినని, అది అలాగే అంటదిగా. తోలుకొస్తుంటే మొరాయించుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చుగా, ఆయన ఎక్కి కూర్చుంటే గెంటేసి పారిపోవచ్చుగా, అలా ఎందుకు చేయలేదు అది? అరే, సృష్టికర్త అయినా నా భుజం మీద ఎక్కుతానంటే అంతకంటే మహాభాగ్యం నాకు ఇంకేం కావాలనుకుందండి. ఎక్కించుకుని ఊరంతా తిప్పింది చూడండి, ఎక్కించుకుని ఊరంతా తిప్పింది. నిజానికి మనం ఎక్కించుకుని తిప్పాలి, మన భుజం మీద ఎక్కించుకుని తిప్పాలి, ఆయన మన నెత్తిని ఎట్టుకుని తిప్పాలి. ఎవరిని? అన్ని నామముల కంటే పైనామం. ఎత్తుకుంటారా? ఎక్కడ ఎత్తుకుంటారండి? ఆయన నామాన్ని ఒప్పుకోరు. అందుకనే వాళ్ళకి ఆ రోజు ఏమనుకుంటున్నారంటే ఈయన ప్రవక్త అనుకున్నారు, సరి పెట్టుకున్నారు, ప్రవక్త అని సరిపెట్టుకున్నారు. ఇదే విషయాలు మరలా మార్కు సువార్త 11:2కి వెళ్దాం. మార్కు సువార్త 11:2. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి అని చెప్పాడండి. యేసుక్రీస్తు వారికి ఏ గాడిద కావాలి? అంతకు మునుపెన్నడు ఎవరు కూడా ఎక్కని గాడిద కావాలి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టారు కదా, ఆ సమాధి ఫ్రెషా ఓల్డా? ఫ్రెష్. ఏం ఫ్రెష్? సెంటర్ ఫ్రెష్. అంతకు మునుపు ఎవరిని ఎన్నడూ కూడా ఆ సమాధిలో పెట్టలేదు. కొత్తగా తొలిచిన సమాధి. తొలవడం ఏంటి? ఈరోజు మనం పెట్టి చేయించుకుంటాం. బ్రతుకుండగా అమ్మకి నాన్నకి భోజనం పెట్టరు. ఏమండి, ఓ ఉంగరం కావాలంటే ఉంగరం కొనరు, ఒక గాజు చేయించరంటే గాజు చేయించరు, మెడలో చైన్ కావాలంటే చైన్ చేయించరు. కానీ ఈ పిల్లలు ఎంత ప్రేమ గలవారైతే చచ్చిపోయినన్ని పెట్టి చేయించరండి కదా. చచ్చిపోయినన్ని మాత్రం పెట్టి చేయించేస్తారు. ఈరోజు క్రైస్తవ్యంలో ఒక వ్యక్తి చనిపోతే పెట్టెలో పెట్టి సమాధి చేస్తారు. కొన్ని ఆచారాల ప్రకారంగా గొయ్యి తవ్వి యాజ్ ఇట్ ఈజ్ మట్టిలోనే పూడుస్తారు, పెట్టి ఉండదు, ఇక మట్టిలోనే సమాధి చేస్తారు. కానీ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, ఇప్పుడంటే మిషన్స్ ఇవి వచ్చాయి, కానీ ఇంతకు మునుపు కొండ ప్రాంతాలు ఉన్నటువంటి వారు వాళ్ళ దగ్గర మట్టి ఉండదు. మన దగ్గర మట్టి కాబట్టి ఓ గంట ముందు ఒక 4 మనుషులు పారలు గుణపాలు పట్టుకుని వెళ్ళి గొయ్యి తీసి రెడీగా పెడతారు, తీసుకొచ్చేయండి వచ్చినండి ఎట్టేద్దాం అంటారు, అంతే. లేట్ చేయొద్దిక, మీరు వచ్చేటప్పటికి గొయ్యి రెడీగా ఉంటుంది, మీరు తీసుకు రావటమే లేట్, వచ్చినండి పెట్టేద్దాం రెడీ అని చెప్తారు, గొయ్యి తీస్తారు. గోదావరి సముద్రం పక్కన ఉన్నారనుకోండి, అంత శ్రమ ఏం పట్టదు, 10 నిమిషాల్లో గొయ్యి రెడీ అయిపోద్ది, ఇసుకే కదా. 4 గుప్పులు తీశారంటే పెద్ద గొయ్యి వచ్చేద్ది అక్కడ.
వాళ్ళు అలా చేస్తారు. మరి కొండ ప్రాంతంలో సమాధి చేయాలంటే ముందుగానే మనిషి కొలతలను బట్టి, పెట్టి కూడా కొలతలను బట్టే తయారు చేస్తారు. మనిషి కొలతలను బట్టి ఒక కొండను తొలిపిస్తారు. ఒక ఆయన డబ్బులు ఇచ్చి కొత్తగా ఒక రాడును తొలిపించుకున్నాడట. రే, నేను చచ్చిపోయిన తర్వాత ఇదిగో నా కోసం నేను తొలిపించుకున్న సమాధి ఉంది కదా, నా సమాధిలో నన్ను పెట్టండి రా అని చెప్పుకున్నాడు తన పిల్లలకి. చాలామంది క్రైస్తవ్యంలో పాస్టర్ గారికి ముందుగానే అడ్వాన్స్ కట్టేస్తున్నారు ఈ రోజున. దేనికో తెలుసా? పెట్టికి. నిజమండి, పెట్టికి అడ్వాన్స్ కట్టేస్తున్నారు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మా సంఘం బ్రాండ్ నుండే పెట్టి రావాలి తప్ప ఇంకెవడ పెట్టి తేయడానికి వీల్లేదు. దాని మీద మా సంఘం పేరు రాసేయండి అంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆ సంఘముల్ని తీసుకెళ్తాడు కాబట్టి ఆ పెట్టి మీద పేరు లేదనుకోండి మరలా తీసుకెళ్ళడు, తెలియదు కదా ఆయనకి. కాబట్టి పెట్టి మీద కూడా స్టిక్కరింగ్ చేసేయండి. తర్వాత పాలరాతితో సమాధి కట్టిన తర్వాత కూడా స్టిక్కరింగ్ చేసేయండి. రేడియం స్టిక్కరింగ్ మరలా నైట్ వస్తే కనబడాలిగా, మెరిసిపోవాలి దెబ్బకి. రేడియం స్టిక్కరింగ్తో స్టిక్కరింగ్లు చేసేయండి. పలానా ఆయన పలానా సంఘం అని రాసేయండి. వాళ్ళని తీసుకెళ్తాడు దేవుడు పరలోకానికి. చూసారు ఎలా అయిపోయింది ఈరోజు క్రైస్తవ్యం? రాతి సమాధి అండి. రాతి సమాధిలో ఎవరిని పెట్టలేదట, కొత్తగా తొలిపినటువంటి సమాధి. ఆ సమాధి ఎవరి కోసం? యేసు కోసం. దేవునికి ఇచ్చే అర్పణ శ్రేష్టమైనది, మచ్చలేనిది, డాగు లేనిది, ముడత లేనిది, కళ్ళు జబ్బులు లేనిది, కుంటిది, ఎడ్డిది, కులిపోయింది, రేపో మాపో కోడుకునికి లేస్తుంది చచ్చిపోద్ది అలాంటిది ఇవ్వకూడదు దేవునికి. సిరిగిపోయినవి, చెల్లనివి, కాలిపోయినవి వేస్తున్నారు కదా పట్టుకొచ్చి. శ్రేష్టమైనవి మొన్న 4 ఫోటోలు పెట్టారు, ఇంకా ఉన్నాయి పెడతాను, చూసి తరించండి. జన్మ ధన్యమైపోవాలి దెబ్బకి. మనకి ఏదైతే పనికిరాదో అది అట్టుకొచ్చి దేవుడికి ఇచ్చేయాలి. మనకు పనికి వచ్చేది మనం తినేయాలి కదా. కోడి మంచి బలంగా ఉందనుకోండి, ఏమన్నా నీడు తినేస్తాడు, లేకపోతే 2000కి అమ్మేస్తాడు. కోడి చచ్చిపోద్ది అనుకోండి, ఇది దేవుడి పాట కదా. ఎందుకని? కుక్క పీకేసింది చచ్చిపోద్ది ఇక, కాబట్టి దేవుడికి ఇచ్చేయాలి. అలా ఉంది ఈరోజు క్రైస్తవ్యం. యేసుక్రీస్తు వారి కోసం కొత్త సమాధి రెడీ అయింది. యేసుక్రీస్తు వారి కోసం ఏ మనిషి ఎప్పుడు కూడా దాని మీద బరువు పెట్టలేదు, మోట్లేయలేదు, బరువులు మోయించలేదు, ఎవడో ఎక్కువ కూర్చోలేదు. ఏమండి? అలాంటిది కొత్తది. కొత్తదంటే అప్పుడు పుట్టిందని కాదు, అప్పటి వరకు దాన్ని ఏ పనికి కూడా పెట్టనిది అలాంటి గాడిద కావాలి. దేవునికి ఇచ్చేది ఏదైనా సరే ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. లేదనుకోండి చెప్పేయండి, పర్లేదు ప్రభువా, నా పేదరికం నీకు తెలుసు, పేద విధవరాల దగ్గర 2 కోసలైనా ఉన్నది కానీ నా దగ్గర అరకాసు కూడా లేదు. బంగారం అండి. కోసలు అంటే ఏమనుకుంటున్నారు? డబ్బులు అనుకుంటున్నారు ఏంటి? బంగారం. నా దగ్గర ఒక పావు కాసు కూడా లేదు, పాతికి లేదు, తులము లేదు, బేడ లేదు, అర్ధన లేదు, ఏం లేదు ప్రభువా, నా పేదరికం నీకు తెలుసు కదా, ఎప్పుడొకప్పుడు ఇస్తానులే, ఈరోజు ఒట్టి చేతులతో వస్తున్నానని ఏమనుకోవద్దని చెప్పేయండి, దేవుడు ఫీల్ అవడు. కానీ సిరిగిపోయినవి, పనికిరాని అన్నీ వేరుకుని పెంట మీద అన్నీ తెచ్చి చిందులు వేసారనుకోండి, తర్వాత మీకు చిందులే, మీకు తెలియట్లేదు విషయం. వీకెండ్ వద్దు, దేవుడేమో ఫీల్ అవడండి. ఇక్కడ ఒక గాడిద పిల్ల అప్పటి వరకు దాని మీద ఎలాంటి బరువులు కూడా పెట్టనది దేవునికి కావాలి. ఈ చదువుతూ ఉంటే పాత నిబంధనలు దేవుడు బలులు అడిగినప్పుడు చూడండి, ఏ రూల్ అయితే ఉందో సేమ్ అదే రూల్ ఇక్కడ ఉందిగా. సేమ్ అదే రూల్ ఇక్కడ కూడా అదే రూల్ ఉంది. అంటే ఎవరు ఏ మనిషి కూడా దాని మీద ఎక్కనిది, ఏ బరువులు కూడా పెట్టంది, ఏ పనిలో కూడా ఉపయోగించిన దాని మీద ఇప్పుడు ఫ్రెష్గా దాన్ని తోలుకొని వచ్చి బట్టలు వేసి దాని మీద ప్రభు వారిని కూర్చోబెట్టాలి. అవండి. ఇక మార్కు సువార్త చదివాం కదా, లూకా సువార్తకు వెళ్దాం. 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. 19:30. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి. ఎందుకు? నేను ఎక్కుతాను అంటున్నాడు ఆయన.
యేసువారి కోసం, అది యేసువారి కోసం. నేను ఎక్కువ కూర్చుంటాను, తోలికి రండి అంటున్నాడు ఆయన. దాన్ని ఇవ్వడానికి ఎవడో కూడా అబ్జెక్షన్ పెట్టడం, అడ్డు చెప్పడండి. ఒకవేళ ఎవరయ్యా మీరు, ఎందుకు వచ్చారు, ఎందుకు తోలికెళ్తున్నారంటే, నా ప్రభువు కోసమని చెప్పండి అంతే, తోలేస్తాడు అన్నాడు. ఎవరు అడ్డు చెప్పేవారు లేరండి. ఎందుకంటే సృష్టికర్త గాడిదను ఎప్పుడో సృష్టించుకున్నాడు కావాలని. ఆయన కోసం అది, నా యజమానుడు ఎప్పుడు వస్తాడా, నా కట్లు ఎప్పుడు విప్పిస్తాడా, నన్ను ఎప్పుడు తోలుకెళ్తాడా, నా మీద ఎప్పుడు కూర్చుని ఆ ఊరు వాడ తిరుగుతాడని తిరుగుతా ఎదురు చూస్తూ ఉందటండి గాడిద. మనం ఎదురు చూస్తామండి మన ప్రభు కోసం. ఆదివారం ఎప్పుడు వస్తుందా, సెమినార్ ఎప్పుడు పెడతారా, బైబిల్ తరగతి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వాక్యం వింటామా అని ఎదురు చూస్తామా? అసలే మెసేజ్ వచ్చేసింది, ఎట్టేస్తాడట, ఈరోజు ప్రార్థన ఎట్టేస్తాడు, ఇదిగో మెసేజ్ ఎట్టేసాడు. మన డైలాగ్ అదే కదా, ఇదిగో వాట్సాప్లో ఎట్టేసాడు, ఈరోజు వచ్చేస్తాడట, ఎట్టేస్తాడట ప్రార్థన. ఇవి మన డైలాగ్స్. నోరు లేని జంతువులేమో సృష్టికర్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. నోరున్న మనమేమో నోరుచ్చుకుని నడిపోతాం. అంతకు మునుపు అన్నాడు కూడా ఏ మనిషి కూడా ఆ గాడిద మీద ఎక్కలేదటండి. అది దేవుని కోసం. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇప్పుడు ఈ 4 సువార్త పత్రికల్లో 4 గాడిదలు కనబడుతున్నాయి. ఎన్ని గాడిదలు ఎంతకని? ఒక గాడిద, దాని పిల్ల, అంతే. 4 పత్రికలు 4 రెళ్ళు 8 గాడిదలు అనకండి. మళ్ళీ 8 ఆటల మీద ఒకేసారి కూర్చోవడం వల్ల పడదు. ఒకే సందర్భాన్ని 4 గ్రంథకర్తలు వేరువేరుగా రాశారు. కొన్ని యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉంటాయి, కొన్ని వేరుగా ఉంటాయి. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. 12, 14, 15. సియోను కుమారి, మరునాడు ఎక్కడ వచ్చిందమ్మ నీకు? 12 నుండి చదివేస్తున్నావా? వదిలే, 14 నుంచి చదువు. సియోను కుమారి భయపడకుమో, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ప్రవచనం, మత్తయిలో ప్రవచనం చదివాం కదా, మరల ఇది కూడా అదే ప్రవచనం. ఈ ప్రవచనం ఏం చెప్తుంది? సియోను కుమారి భయపడకుమో, ఇదిగో నీ రాజు, నీ రాజు, నీ రాజు. ఏసంటే రాజా, ఏసంటే రాజా, యెహోవా అంటే రాజా, యెహోవా అంటే రాజు, ఏసంటే రక్షకుడు. మరి నీ రాజు, నీ రాజు, నీ రాజు అన్నారేంటి? ఏసే రక్షకుడు, రక్షకుడే యెహోవా, యెహోవాయే రాజు. ఆ యెహోవాయే యేసుగా ఈరోజు వచ్చాడు. వచ్చి 33.5 అయిపోయింది. వీడికి ఇంకా అర్థం కాలేదు. వచ్చి 2020 సంవత్సరాలు అయిపోయింది. వీడికి ఇంకా అర్థం కాలేదు. చూడండి ఎలా ఉందో. నీ రాజు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఆసీనుడు, సింహాసనం మీద ఆసీనుడు కదా, గాడిద మీద ఆసీనుడేంటి? గాడిద మీద కూడా రాజు కూర్చున్నాడు కనుక ఆసీనుడు అన్నారండి. నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం ఎక్కడ? మత్తయిలో రాశారు కదా. మత్తయిలోది చెప్పాడు ఆయన, ప్రవక్తలు చెప్పింది చెప్తాడు. మత్తయిలోది, మార్కులోది, యోహాను చెప్పడు. వ్రాయబడిన ప్రకారం. మన మత్తయి, మార్కు, లూకా చదవంగానే ఎక్కడ వ్రాయబడింది? ఎందుకని ఎక్కడ వ్రాయబడింది? పోనీలు ఎక్కడో చోట రాయబడింది. వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడటండి. రాజు కూర్చున్నాడు, రాజు వస్తున్నాడు, గాడిద మీద వస్తూ ఉన్నాడు, గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చున్నాడు. ఏ మనిషి కూడా ఎప్పుడు కూడా ఎక్కనది. అవండి, ఇంతకీ వ్రాయబడిన ప్రకారం అన్నాడు. ప్రవక్తలు ప్రవచించారు అన్నారు, ప్రవచనాలకు నెరవేర్పు అన్నారు ప్రభువారు మత్తయిలో చెప్పారు. ఎక్కడ? జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథం ఎక్కడ ఉంటుందో పేజీ నెంబర్ చెప్తే అందరూ తీసుకుంటారు. 700. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము
9:9 చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడని గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు. అండర్లైన్ చేసుకోండి. జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడనై. నీతిపరుడు, నీతిమంతుడు ఎవడు? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, కానీ ఒకే ఒక్కడు ఉన్నాడు. ఎవడైనా? యేసుక్రీస్తు. నీతిమంతుడు ఆయనే. ఏమండి, మన కీర్తన గ్రంథంలో చదువుకుంటాం ఏమనంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. అది చచ్చిపోయిన మన ఇంట్లో వాళ్ళ కోసం రాయలేదు ఆ వాక్యం, యేసుక్రీస్తు వారి కోసం రాశారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటారంటే చచ్చిపోయిన ప్రతి పోరం బొగ్గాడు నీతిమంతుడే. ఏమండి, ప్రతి తాగుబోతాడు నీతిమంతుడే, ప్రతి అడ్డగాడి యాసాలు వేసినాడు నీతిమంతుడే. అంతే రాసేస్తారు. ఫ్రీగా వచ్చింది కదా వాక్యం. ఓ ఫ్రేమ్ చేస్తారు, పైన పెద్ద వాక్యం. ఓ ఫ్లెక్స్ చేస్తారు, పైన పెద్ద వాక్యం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట. ఎవడు అయ్యా నీతిమంతుడు? యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన తప్ప నీతిమంతుడు లేడు. అయితే ఆయనను నమ్మిన వారు నీతిమంతులుగా అవ్వడానికి అవకాశం ఉంది, కానీ మానవ దేహంలో ఉన్నంత కాలం కూడా నీతిమంతుడు కాదు. ఏమండి, ఒక వ్యక్తిని నీతిమంతుడు అని మనం సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. నీ రాజు నీతిమంతుడు. ఏ రోజు అయినా ఇజ్రాయేలీల రాజు అండి యెహోవా. మీరు ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్తూ నీ రాజు నీతిపరుడు, తర్వాత రక్షణ గలవాడు. రక్షణ గలవాడంటే రక్షించేవాడు, రక్షించేవాడు, రక్షణ గలవాడును దీనుడు. దీనుడేనా? దీన మనస్సు గలవాడు, దీనుడు. దీనుడు. ఇందాక మనం సాత్వికుడు అని చదువుకున్నాం కదా, నీ రాజు సాత్వికుడు అని చదువుకున్నాగా. ఇక్కడ దీనుడు అని రాశారు. అంటే దీనత్వానికి మరొక పర్యాయ పదమే సాత్వికము. సాత్వికము, కనికరము, ప్రేమ, జాలి, దయ, ఇవన్నీ ఒకటే. దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. వచ్చాడా? 2020 సంవత్సరాలకు ముందే వచ్చాడు. వచ్చినప్పుడు ఏమన్నారు వీళ్ళు? యెరూషలేము నివాసులు, సియోను నివాసులు ఉల్లాసంగా ఉన్నారు కదా, ఎగిరారు కదా, గొంతులేశారుగా, పాటలు పాడారుగా, చప్పట్లు కొట్టారు కదా, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారుగా, ఊరంతా బట్టలు పరిచారు కదా, గాడిద మీద కూర్చోబెట్టారు కదా, వస్త్రాలు వేశారు కదా, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆయనలో దీనత్వాన్ని చూశారు, ఆయనలో సాత్వికాన్ని చూశారు, ఆయనను నీతిమంతుడిగా చూశారు, ఆయనను బట్టి సంతోషించారు. ఆయన వచ్చిన కారణం ఏంటి? రక్షించడానికి. రక్షించాలి అంటే ఏమవ్వాలో తెలుసా? సింహాసనం మీద కూర్చుంటే రక్షించడు ఆయన, సిలువ మీదకి ఎక్కాలి. గాడిద మీదకి ఎక్కిన ఆయన సిలువ మీదకి ఎక్కాలి. అప్పుడే రక్షణ, అప్పుడే రక్షణకు చెప్పినటువంటి ప్రవచనాలకు నెరవేర్పు అనేది జరిగేది. ఆయనను గాడిద మోసింది, మనం మాత్రం మొయ్యం. ఆయనను మరియ గారు మోసారు, మనం మాత్రం మొయ్యం. ఏమండి, ఆయన నమ్ముకుంటే మనల్ని అవమానిస్తారు. ఆ అవమాన భారాన్ని మోస్తామా మనం? మొయ్యాలి, మొయ్యాలి. ఆయన నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, మొయ్యాలా మనం? మొయ్యాలి. గాడిదను కడితే ఆయనను మొయ్యడం కోసం కట్లు విప్పబడ్డాయి. మనం మొయ్యడానికి సిద్ధంగా ఉంటే మన కట్లు కూడా విప్పబడతాయి. చాలామంది అంటారు, నా వ్యసనాలన్నీ మానేసుకున్న తర్వాత నేను దేవుని దగ్గరకు వస్తానంటారు. దేవుడు అంటాడు, ముందు నా దగ్గరకు వచ్చి నీ వ్యసనాలన్నిటిని కూడా నేను కత్తిరించేస్తానంటాడు. ఏం జరగలా. ఆయన కత్తిరించాలంటే మనం ఏం చేయాలి? వెళ్ళాలి.
ఆయన దగ్గరికి వెళ్తే మన వ్యసనాలన్నీ కూడా తొలగిస్తాడు, మన భారాలన్నీ కూడా తీసేస్తాడు. మనం ఎలా మారిపోవాలి తెలుసా? ఆయనకు గాడిదగా మారిపోవాలి. ఫేస్బుక్లో కొంతమంది మతోన్మోదులు గొర్రెల్లారా గాడిదెల్లారా అని తిడుతున్నారు. దానికి సమాధానం ఏంటి తెలుసా? ఒరే, నా యేసును మోసిన గాడిదని నేనేరా. మరి ఈడేవాడు? ఈడు అడగాడిదా? నా యేసు ప్రభును మోసిన గాడిదని నేనే. ఐఆమ్ హ్యాపీ. ఆయనను మోసినందుకు, రక్షకుణ్ణి మోసినందుకు రక్షణ నాకు దూరం అవుతుందా? రక్షకుణ్ణి మోస్తే రక్షణ నీకు నాకు దూరం అవదు. రక్షకుణ్ణి మోయకపోతేనే దూరం అవుద్ది. నా రక్షకుని నేను మోసాను గాడిదగా, కాబట్టి నాకు రక్షణ అనేది ఉంది. నువ్వు రక్షకుని మోయలేదు కదా, అటగాడుదు కదా నువ్వు, నీకు రక్షణ లేదు. అదే మన జవాబు. ప్రార్థన చేసుకుందాం. మీకోసం వేడివేడిగా అన్నీ రెడీగా ఉన్నాయి. అవి తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇంకా విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. మన అంశం ఏంటి? ప్రభుని సేవలో గాడిద పాత్ర. ఇప్పుడు చెప్తున్నాను, గాడిద అన్న చోట కొట్టేసుకుని నీ పాత్ర నా పాత్ర అని రాసుకోండి. రాసుకుంటారా? గాడిద కోసం చెప్పుకున్నాం, సంతోషంగా ఉన్నాం. మరి మన కోసం ఏముంది చెప్పుకోవడానికి? చరిత్రలో ఒక పేజీ అన్న రాసుకోండి అయ్యా దేవుని కోసం. దేవుని కోసం రాయమంటే ఆయన కోసం రాయమని కాదు, ఆయన కోసం నువ్వేం చేసావు అనేది చరిత్రలో మిగిలిపోవాలి. ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు అనేది చరిత్రలో మిగిలిపోవాలి, రాసుకోవాలి. ఆయన కోసం నువ్వేం చేసావు? గాడిద ఏదో చేసింది, దానికోసం చరిత్ర ఉంది. మరియ గారు దేవుని కోసం ఏదో చేశారు, చరిత్ర ఉంది. చాలామంది ప్రభు కోసం చేశారు, చరిత్ర ఉంది. మరి మనం ఏం చేసాం? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా ఉండకూడదు. చరిత్రలో కొన్ని పేజీలు మనకు కూడా ఉండాలి. అడ్డగాడిదలా కాదు, గాడిదలాగా ఉండాలి. మొయ్యాలి ఆయన్ని. అటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ భూమి మీద నాయన సృష్టింపబడినటువంటి జంతువులు, పక్షులు, పురుగులు, మానవులు, ఇందులో మానవుడు శ్రేష్టమైన వాడని, మీ రూపంలో చేయబడిన వాడని నాయన మేము నమ్ముచే ఉన్నాం. మీరు చెప్పారు. అయితే జంతువులు మీ మాట విన్నాయి, చేపలు మీ మాట విన్నాయి, తుఫాను మీ మాట విన్నది, ప్రకృతి మీ మాటకు లోబడింది, మనిషి మాత్రం లోపడడం లేదు నాయన. ఒకానొక దినాన్న గాడిద మిమ్మల్ని మోసింది, ప్రవచనం నెరవేర్చింది. అలాగే మేము కూడా మరి మీ యొక్క మాటల వైపు ఆకర్షితులమై మీ కొరకు శ్రద్ధాశక్తులతో బ్రతుకుతూ మీలోనికి అనేకులు నడిపించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. గాడిద మోసింది, మరియ గారు మోసారు, మేము కూడా మోయాలి నాయన మిమ్మల్ని. ఆ భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆత్మీయ ఆహారం నాయన నా ద్వారా సంఘానికి, సమాజానికి తండ్రి మీరు పంచిపెడితే, సహోదరులు సత్యనారాయణ గారి కుటుంబం నాయన మా శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధపడి చేశారు. వారికి రావాల్సినటువంటి మేలులు, ఆశీర్వాదాలు దయచేయమని కోరుతూ, ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.